హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపక్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. రౌడీలకు కావాల్సింది బీస్ట్ బ్లడ్ శాంపిల్స్. బీస్ట్కు కావాల్సింది తనలోని అగ్నిని చల్లార్చుకునే మంచు పర్వతం. ఒక్కో అడుగు ఐరా వైపుకు వస్తున్న రుద్ర పలుగుల దెబ్బకి నెర్రలిచ్చిన అగ్ని పర్వతంలా ఉన్నాడు. ఆ స్టేజ్ దాటితే ఇక సృష్టించే బీభత్సంలో ఎవరి ప్రాణాలు పోతాయో, రుద్రకి ఏమవుతుందో కూడా తెలియదు. లోపల దహిస్తున్న వేడి నెర్రాలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి భస్మం చేయకముందే ఆపాలి అనుకుంది ఐరా. అంతే, మరుక్షణం పాదరసంలా కదిలిన ఐరా తనని పట్టుకోపోతున్న రుద్ర చేతి కింద నుంచి ముందుకు పరిగెడుతూనే ఇంటిలో సెక్యూర్ గా ఉన్న ఒకే ఒక వ్యక్తి చేతికి మెడికల్ కిట్ విసిరేసి, దానికోసమే వీళ్ళొచ్చారు, దానిని వీళ్ళకి దొరకకుండా చూడు అనడమే అతను కిచెన్ డోర్ గుండా బయటికి పరుగు పెడితే, ఏయ్ అది మాకిచ్చేయ్ అని అరుస్తూ రౌడీలు అతను వెంటపోతే హాల్ సైడ్ పగలకొట్టిన డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో పరుగులు పెట్టింది ఐరా. మానిటర్ మిషన్స్ మీద నుంచి గోడకు కొట్టుకుని పడిపోయిన చేతన్ స్పృహలో లేడు. గుమ్మానికి రెండు వైపులా పడున్న సెక్యూరిటీ కూడా స్పృహలో లేరు. ఇప్పుడు రుద్ర కండిషన్ పూర్తిగా తెలిసింది ఐరాకు మాత్రమే. అయితే ఇప్పుడు రుద్రలోని బీస్ట్ కి కావాల్సింది కూడా ఐరానే. రెండు గ్రూప్స్ మెడికల్ కిట్ కోసం భీభత్సంగా పోటీ పడుతూ ఓపెన్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ అని తేడా లేకుండా బాక్స్ ఒకరి నుంచి ఒకరికి మార్చుకుంటూ రౌడీలకు అందకుండా, ఒకవేళ అందినా మళ్లీ చేజిక్కించుకుంటూ హోరాహోరీగా తలబడుతున్నాయి. నిర్మానుష్యంగా మారిపోయిన ఇల్లు, యుద్ధాన్ని తలపిస్తున్న ఇంటి బయట కొట్లాట, రుద్రను తన వెనక తీసుకుపోతున్న ఐరా పరుగు. ఒకేసారి మూడు ప్రపంచాలు ఒకే చిత్రంలో నడుస్తున్న ఆ క్షణం. పెద్ద పెద్ద అడుగులతో వస్తున్న రుద్రకు రెండింతలు వేగంగా ఇంటి వెనక్కి వచ్చి ఇష్రాత్ రూమ్ తలుపులు దబదబ బాధేస్తూ ఉంటే తనకి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి లోపల నుంచి డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి వచ్చి చూసిన ఐరా, ఇష్రాత్ను ఫాస్ట్ గా మెడికల్ రూమ్ కి తీసుకువెళ్ళు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు అంటూ హడావిడి పెట్టడంతో, ఎంతైనా రౌడీ వెదవ కదా, అన్కాన్షియస్ గా ఉన్న ఇష్రాత్ను ఉప్పు బస్తాల భుజం మీద వేసుకుని పగిలిపోయి ఉన్న వెనక డోర్ గుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడే హౌస్ కార్నర్ లో టర్నింగ్ తీసుకున్న రుద్ర కళ్ళకు ఎదురుగా చిక్కిన ఐరా ఫాస్ట్ గా రూమ్ లోకి వచ్చి ఏసీ ఫుల్ గా రైస్ చేస్తే దగ్గరగా ఉన్న తలుపుల్ని ధడాల్లా తోసుకుని ఆవేశంగా లోపలికి వచ్చిన రుద్ర చూపు ఎదురుగా వెతుకుతూ ఉంటే తలుపు పక్కగా ఉన్న ఐరా గబాల్న బయటకు వెళ్ళిపోయి గడిపెట్టేసింది. ఐరా మూమెంట్ సెన్స్ చేయడమే గిరుక్కున వెనక్కి తిరిగిన రుద్ర తలుపులు బాధేస్తూ ఉన్నాడు. ఆ తలుపులు కవచకుండలాలు కావుగా తనని కాపాడడానికి. వాటికి ఆని కళ్ళు మూసుకున్న అమ్మల గుండె లోపల నుంచి తలుపులు బాదుతున్న రుద్ర ఆవేశం కన్నా రెండింతల వేగంగా పరిగెడుతోంది. క్షణక్షణానికి పెరుగుతున్న రుద్రుడిలో ఉద్రేకంతో మరో 2 నిమిషాలుంటే తలుపులు 2 ముక్కలయ్యేవి. కానీ ఆ ఛాన్స్ బీస్ట్కి ఇవ్వకుండా లాంగ్ బ్రీత్ తీసుకున్నాయిరా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నిమిషంలో డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి రెప్పపాటు కాలంలో మళ్ళీ డోర్స్ లాక్ చేసేసింది. రుద్ర ఉద్రేకాన్ని నేరుగా చూడలేనట్టు ఐరా భయంతో తలదించి గట్టిగా కళ్ళు బిగించేస్తే నిమిషంలో ఒక వంతు సమయంలో తన ముందు నిలబడ్డ ఆడదాన్ని వెనక్కి అడుగు తీసుకొని వడగాలిని తలపిస్తున్న ఊపిరితో చూసిన రుద్ర ఆ వెంటనే నడుము చుట్టి పైకి లేపి భుజాన వేసుకుని వెళ్లి బెడ్ మీద పడేసి మీదకు చేరిపోయాడు. క్షణంలో ఒంటి మీద బట్టలు రూమ్లో చెల్లా చెదురుగా ఎగిరి పడితే ఆపడం లేదు, అరవడం లేదు, కనీసం అడ్డు చెప్పడం లేదు ఐరా. ఇటువంటి రోజు మళ్ళీ రాకూడదని మాత్రమే మనసులో అనుకుంది. కానీ వస్తే రుద్రలోని మృగాన్ని ఫేస్ చేయడానికి ముందు నుంచి సిద్ధంగానే ఉన్న ఐరా ఈ క్షణం రుద్ర అణువణువులో రగులుతున్న వేడికి తన దేహాన్ని మంచు పాన్పుగా మార్చితే క్షణంలోనే ఆ మంచు లోతులోకి చొచ్చుకుపోతున్న రుద్ర వేగం, ఉద్రేకం ఆమె శరీరంలోని అణువణువును బడబాగ్నితో దహించేస్తున్న ఫీలింగ్. గొంతు కండరాలను చీల్చుకుంటూ బయటకొచ్చిన నొప్పి రూమ్ నలుమూలలా ప్రతిధ్వనిస్తూ ఆమె కన్నిటిలో నిశ్శబ్దంగా కలిసి జారిపోతూ ఉంటే ఆ క్షణం ఆగి రెప్పపాటు కాలం ఐరా మొహం చూసిన రుద్ర నెమ్మదిగా ఆమె మీదకు ఒరిగిపోయాడు. అమలు, దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్, వెళ్ళిపోమ్మని చెప్పాను కదా అంటూ ఐరా జుట్టు పిడికిట బిగించి భారంగా తీసుకుంటున్న ఊపిరి మధ్య ఒక్కొక్క పదం పట్టి పట్టి అడుగుతున్న రుద్ర వెచ్చటి తడి ఐరా కాలర్ బోన్ మీద తెలుస్తూ ఉంటే ఒక చేత్తో రుద్ర భుజాన్ని మరొక చేత్తో తన వెన్నుని చుట్టి, మై డియర్ బీస్ట్, ఐఎమ్ ఆల్ యువర్స్, భయపడకు,
నీలోని రాక్షసుడు నాకు చాలా ఇష్టం. ఆ బీస్ట్ మీద ఇష్టంతోనే నిన్ను నాలోకి తీసుకుంటున్నాను. నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నిన్ను నువ్వు తెలుసుకో. దిస్ ఈజ్ ఆల్సో ఏ మెడిసిన్. వ్యతిరేకించకు. వ్యతిరేకించి నీలోని మృగానికి బలాన్ని పెంచకు. టేక్ ఇట్ అండ్ ఫీడ్ హిమ్ అండ్ సాటిస్ఫై ద హంగర్ ఆఫ్ ద బీస్ట్. నీలోని మృగానికి కావాల్సింది నేను మాత్రమే. నేను కాకుండా ఇంకెవరున్నా ఇది మరోలా ముగుస్తుంది అంటూ అమ్మలు చెప్తూ ఉంటే తనలేని ఉద్రేకాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్న రుద్ర ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా మరొక సునామీ కెరటం వచ్చి చాచి కొట్టినట్టు ఎగిసిపడ్డ రుద్ర ముందుకన్నా ఉద్రేకంగా కల్లోలం సృష్టించాడు. ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతున్న మెడికల్ కిట్టు, వందల మంది మధ్య జరుగుతున్న పోరు. చివరిలో ఒకడు వ్యాన్ పైకి గట్టిగా విసులు వేయడంతో గుంజన్ మనిషి దగ్గర నుంచి లాక్కున్న మెడికల్ కిట్ పైకి విసిరేశాడు కిందున్నవాడు. ఎగిరి దాన్ని అందుకోవడమే వాడు వ్యాన్ రెండో పక్కకు దూకేసి ఆ పక్క ఆల్రెడీ స్టార్ట్ చేసిన బైక్ మీద రెడీగా ఉన్నవాడు వెనక కూర్చోవడంతో మన రౌడీ బ్యాచ్ వచ్చేలోపు గేట్ వైపుకి దూసుకుపోయాడు. మన వాళ్ళు ప్రయత్నం ఆపకుండా వెంట పడుతూనే ఉన్నారు కానీ బైక్ స్పీడ్ ని అందుకోలేకపోతే సరిగ్గా ఇది జరిగిన 2 నిమిషాలకి విశ్వక్ తన మనుషులతో అక్కడికి చేరుకున్నాడు. మెడికల్ కిట్ చేజిక్కడంతో ఇక వెళ్ళిపోదాం అంటూ ఒకరిద్దరు అరుస్తూ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కి వ్యాన్ స్టార్ట్ చేస్తే వాళ్ళని ఆపండి అంటూ విశ్వక్ తన మనుషులకి చెప్పడమే గేట్స్ క్లోజ్ చేసి వెహికల్స్ ని అడ్డుగా పెడితే స్టార్ట్ అయిన వ్యాన్స్ ముందుకొచ్చి ఆగిపోయాయి. అందులో కొంతమంది గోడలు దూకి పారిపోతే మిగతా అందర్నీ విశ్వక్ మనుషులు గుంజన్ మనుషులు పట్టుకుని దొరికిన వాటితో కట్టిపడేసి అందర్నీ ఒక చోటికి చేర్చారు. 2 బ్యాచ్లలో దాదాపు అందరూ గాయపడటంతో కొంతమంది అసలు కదిలిలేని పరిస్థితి. ఇదంతా జరుగుతూ ఉండగానే శేఖర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అక్కడికి చేరుకున్నారు పారామెడికల్ టీం కూడా. అలసిపోయి ఉన్న మన బ్యాచ్ కి విశ్వక్ మనుషులు హెల్ప్ చేస్తూ ఉంటే అక్కడున్న జనం మొత్తానికి మెడికల్ టీం ట్రీట్మెంట్ చేస్తోంది. విధ్వంసం జరిగిన ఇంట్లో ఏ వస్తువు సరిగ్గా లేదు. అది చెక్ చేస్తూ పైకి వెళ్లిన విశ్వక్ మనుషులకి ల్యాబ్ రూమ్ లో అన్కాన్షియస్ గా పడి ఉన్న చేతన్ ఇంకా సెక్యూరిటీ కనిపించడంతో వాళ్ళను కిందకి తీసుకొస్తే మెడిసిన్ రూమ్ లో ఉన్న ఇష్రాత్ కి అక్కడే ఫ్లూయిడ్స్ అటాచ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అన్ని రూమ్స్ చెక్ చేస్తూ వెనక్కి వెళ్లిన విశ్వక్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తే లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఆ రూమ్ సరౌండింగ్స్ చూసిన విశ్వక్ తిరిగి లోపలికి వచ్చేశారు. ఇంజూర్ అయిన చేతన్ హెడ్ కి స్టిచెస్ వేస్తూ ఉంటే సెక్యూరిటీలో ఒకరి హ్యాండ్ బ్రేక్ అయినట్టుంటే అది చెక్ చేస్తున్నారు పారామెడికల్ టీం. అంతా చూసుకుంటూ బయటకు వచ్చిన విశ్వక్ దొమ్మి గ్యాంగ్ ముందు నిలబడి అసలెవరు మీరు, ఎందుకు దొమ్మికి దిగారు అంటూ విశ్వక్ కోపంగా ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక్కళ్ళు నోరు తెరవలేదు. విశ్వక్ మనుషులు బాస్ ఆర్డర్ కోసం చూస్తున్నారు కానీ అప్పటి వరకు వాళ్లతో పోరాడిన అలసట మీద చిర్రెత్తున్న గుంజన్ మనుషులు చెప్తారా చంపేయమంటారా అంటూ మళ్ళీ వాళ్ళ మీదకి దూకుతూ ఉంటే మెడికల్ టీం ఆపే ప్రయత్నం చేస్తూనే ప్రాణాలు పోతే చాలా ప్రాబ్లం అవుతుంది, చెప్పండి సార్ అంటూ అరుస్తూనే ఉన్నారు విశ్వక్తో. ఒకరా ఇద్దరా ఒక మాటకు ఆగిపోవడానికి కోపం రగిలిపోతున్న పదుల సంఖ్యలో ఉన్న గుంజన్ టీం వందల్లో ఉన్న దొమ్మి బ్యాచ్ మీద తిరగబడి కొడుతూనే ఉంటే సరిగ్గా అదే సమయంలో దుమ్ము లేపుకుంటూ లోపలికి వేగంగా దూసుకొచ్చింది మయూరి రేంజ్ రోవర్. అది వచ్చిన స్పీడ్ కి మన బ్యాచ్ ఆగి చూస్తూ ఉంటే కార్ దిగడమే. వేగంగా వచ్చిన మయూరి నువ్విక్కడే ఉండి కూడా ఈ అరాచకాన్ని సమర్థిస్తున్నావా అంటూ విశ్వక్ మీద ఫైర్ అవుతూ ఉంటే అసలు మయూరి అక్కడికి రావడమే అన్ఎక్స్పెక్టెడ్ షాక్ లో ఉన్న విశ్వక్ ఇంకా సీరియస్ అవుతున్న తన క్వశ్చన్స్ కి పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళందరూ దొమ్మి బ్యాచ్, ఇప్పటి వరకు అరాచకం సృష్టించింది వీళ్లే, నేనొచ్చాకే వీళ్ళందరినీ పట్టుకుని కట్టేశాము అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే విశ్వక్ వెనకగా ఉన్న మనిషిని ముందుకు పిలిచిన మయూరి చాచి పెట్టి కొట్టింది. ఆ దెబ్బ తనకే తగిలినట్టు రెస్పాండ్ అయ్యారు విశ్వక్. మీ సారిస్తున్న జీతాలకి పని చేసేవాళ్ళు మీరు, వాళ్ళు ఢిల్లీ వీధుల్లోని రౌడీలు, ఇక వీళ్ళు కూలీ నాలి చేసుకుని పొట్ట పోసుకుని గ్రామస్తులు. వాళ్ళ మీద ఏవో ప్రయోగాలు జరుగుతున్నాయని భయపడి అడగడానికొస్తే రౌడీలను ఉసిగొల్పింది రుద్ర. ఇది ఏమాత్రం తెలుసుకోకుండా అమాయకుల్ని కట్టేసి మరీ టార్చర్ పెడుతున్నారు అంటూ మయూరి అందరి మీద అరుస్తూ ఉంటే అవునమ్మా, మీరు చెప్పింది నిజం. మా దగ్గర నుంచి తీసుకున్న రక్తం మా వివరాలతో వాళ్ళు ఏదో చేస్తున్నారని తెలిసి అవి తీసుకుపోదామనే వచ్చాము. పెళ్ళాం పిల్లలు కుటుంబాలు ఉన్నాయమ్మా, మా అమ్మలు చూసుకునే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ కోసమే మేం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాము. ఎవరికి ఏదైనా ఇక మా జీవితాలు ముగిసిపోతాయి.
మేం వ్యాందిగా అడుగుదామనుకునే లోపే వీళ్ళందరూ మా మీద పడి కొట్టేశారు. ఇక వేరే దారి లేక మేము తిరగబడ్డాము అంటూ ఆ జనం నుంచి వస్తున్న స్పందనతో ఇటు విశ్వక్తో పాటు రౌడీ బ్యాచ్ మొత్తం కూడా అవాక్కయ్యారు. స్మోక్ బాంబులు వేసింది మీరే కదరా, తప్పించుకోవడానికి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా అంటూ ముందుకు వచ్చిన వాణ్ణి చెంప చెల్లుమనిపించిన మయూరి, వాళ్ళందరూ మట్టి ముద్దలు. మీరు చెప్తున్న స్మోక్ బాంబ్స్ వాళ్ళ జీవితంలో చూసి కూడా ఉండరు. నోరు జారితే ఇక్కడి నుంచి ఒక్కడు ప్రాణాలతో వెళ్లరు అంటూ గుంజన్ బ్యాచ్ మొత్తాన్ని వేలు పెట్టి చూపించి తీవ్రంగా హెచ్చరిస్తున్న మయూరి విశ్వక్ని చూస్తూ, వాళ్ళ మొహాల మీద రాసుందా దొమ్మి బ్యాచ్ అని? దుర్గి ఫోన్ చేయబట్టి తెలుసుకుని రాగలిగాను. లేదంటే ఈ రోజు అందరినీ బలిపెట్టేవాళ్ళు కదా. వాళ్ళ భయానికి తిరగబట్టం అరాచకమైతే మరి ఈ అరాచకాన్ని సృష్టించిన రుద్రని ఎందుకు ప్రశ్నించరు? వాడు చేస్తున్న ఇల్లీగల్ రీసెర్చ్ వల్లే ఇదంతా మొదలైంది అంటూ విశ్వక్త సహా అందరి మీద విరుచుకుపడ్డ మయూరి, ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను, నిజాలన్నీ బయటకొస్తాయి అంటూ ఫోన్ తీస్తూ ఉంటే, మేడం ఒక్క నిమిషం అంటూ ముందుకు వచ్చిన లేడీ, నేను పారామెడికల్ ఇన్ఛార్జ్ అంటూ పరిచయం చేసుకుంది. మీరంతా రుద్ర కోసం పనిచేసేవాళ్లే కదా, అందుకే భయపడుతున్నారా అంటూ అప్పుడు కూడా అదే ఆవేశంతో ఊగిపోతోంది మయూరి. మేడం, మీరు పొరపాటు పడ్డారు. మేము రుద్ర సార్ కోసం పనిచేయడం లేదు. మేము చేస్తున్న వర్క్కి రుద్ర సార్నే పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తున్నారు అంతే. మేమందరం డాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా కోసం సిక్కర్ సార్తో కలిసి వర్క్ చేస్తున్నాము. దీనికోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి మాకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే అది వింటున్న విశ్వక్ మయూరి మొహాలలో రంగులు మారిపోయాయి. ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు అంటూ ఒకలాంటి కన్ఫ్యూజన్ ఇంకా ట్రాన్స్ లో మయూరి మళ్ళీ అడుగుతూ ఉంటే విశ్వక్ కూడా అదే ఉత్సుకత చూపించారు. డాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లి లండన్ మెడికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఇంకా సైంటిస్ట్గా ఎంతో స్థాయికి ఎదిరిగిన డాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా కోసం వర్క్ చేస్తున్నాము. చైతన్ ఇంకా ఐరా కూడా సార్ స్టూడెంట్స్. సార్ కోసమే వాళ్ళు కూడా ఈ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్లేస్, ఈ ఇల్లు డాక్టర్ సిద్ధార్థ్ గారివి. కోటీశ్వర్లైన రుద్ర సార్ ఈ ఎండలో మా కోసం ఎటువంటి ప్లేస్లో ఉండి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఆమె చెబుతూనే ఉంటే అడుగులు వెనక్కి తీసుకుని చుట్టూ గమనిస్తున్న మయూరికి నెమ్మదిగా అర్థమవుతుంది తాను వచ్చిన ప్లేస్ ఏంటి అనేది. అప్పటి వరకు ఆడసింహలా గర్జించిన మయూరి నుండి ఆ ఆవేశం పెకిలించి బయటకి లాగేసినట్టు కొంచెం కొంచెంగా శక్తిని కోల్పోతూ ఉంటే అప్పటి వరకు కోపంతో జ్వలించిన మయూరి కళ్ళలో కన్నీటి కెరటాలు ఎగిసిపడ్డాయి. లండన్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ రెట్టించిన కన్ఫ్యూజన్తో విశ్వక్ ప్రశ్నిస్తూ ఉంటే, అదే సార్ విధి. ప్రొఫెసర్ సిద్ధార్థ్ 2 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా ప్రయత్నించారు. తను పుట్టి పెరిగిన ఈ గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టి ప్రజలకి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వాలని. ఇంత మారుమూల పల్లెటూరులో అంత పెద్ద హాస్పిటల్ అవసరం లేదని సిటీలో ప్లాన్ చేసుకోమని సిద్ధార్థ్ గారికి వ్యతిరేకత వచ్చింది. డాక్టర్ శిఖర్ పట్వానీ సిద్ధార్థ్ గారి ఓల్డ్ స్టూడెంట్, ఇంకా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ కావడంతో వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ మా సార్కి చెప్తున్నప్పుడు నేను విన్నాను. సిద్ధార్థ్ గారి అంబిషన్ కోసమే డాక్టర్ శిఖర్ ఇది స్టార్ట్ చేశారు. మేం కలెక్ట్ చేసే ప్రతి రిపోర్ట్, ప్రతి శాంపుల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కే పంపుతున్నాము. కష్టపడి బ్రతికే ఈ ప్రజల హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ప్రతి రిపోర్ట్లో మేము అది హైలైట్ చేస్తూ ఈ చుట్టుపక్కల అన్ని విలేజెస్ కి కలిపి ఒక కార్పొరేట్ హాస్పిటల్ చాలా అవసరమని ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నమే ఇది. దీని వెనుక ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి ప్రయోగాలు లేవు. ఇదంతా కేవలం ప్రజల కోసం, డాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా గారి అంబిషన్ కోసం. రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా ఎడ్యుకేషన్ కోసం మిస్టర్ రుద్ర మెడికల్ ఫెసిలిటీస్ కోసం డాక్టర్ సిద్ధార్థ్ కలిసి వర్క్ చేస్తూ విలేజెస్ ని అడాప్షన్స్ కి ప్లాన్ చేసుకున్నారు. అంతే సార్, ఇంతకు మించి దీనిలో ఎటువంటి రహస్యాలు లేవు. ఇదంతా నిజం. ఎవరో కావాలనే ప్రజల అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ దొమ్మి చేశారు. ఇదంతా ఆర్గనైజ్ చేస్తుంది డాక్టర్ శిఖర్. ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. మీరొకసారి కూర్చొని డిస్కస్ చేసుకుంటే అపోహలు తొలగిపోతాయి అంటూ మెడికల్ ఇన్ఛార్జ్ క్లారిఫికేషన్ ఇవ్వడంతో ఎక్కడ వాళ్ళక్కడ సైలెంట్ అయ్యారు. గ్రామస్తుల్లో ఉన్న అపోహలు, భయాలు తొలగిపోయాయి, కానీ వాళ్ళని అడ్డు పెట్టుకుని ఇదంతా ప్లాన్ చేసిన వాళ్ళు
వాళ్లకు కావాల్సింది దక్కించుకున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఏ ఒక్కరిలో లేకపోవడంతో మళ్ళీ అందరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మెడికల్ టీం. అంతా వింటూనే ఇంటి వైపుకు తిరుగున్న మయూరి దగ్గరికి వచ్చిన విశ్వక్ తన భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుంటూ, తొందరపడ్డాను. నేనొచ్చేసరికి సిచ్యువేషన్ అలా ఉంది. మన ఊరివాడు అంత గొప్ప స్థాయికి వెళ్ళి ఎంత గొప్ప అంబిషన్‌తో జనాల కోసం నిలబడింది తెలుసుకోలేకపోయాను. ఐయామ్ సారీ అంటూ నిజాయితీగా క్షమాపణ చెప్తూ ఉంటే ఎటువంటి రెస్పాన్స్ లేదు మయూరి నుంచి. మరోసారి ఇంటిని చూసి నిశ్శబ్దంగా వెనుదిరిగితే తన కోసం కారు వరకు వచ్చి డోర్ ఓపెన్ చేసిన విశ్వక్‌ను సైడ్ హగ్ చేసుకొని, నీ సపోర్ట్‌లో నిజం ఉండొచ్చు. అది నా నమ్మకాన్ని సపోర్ట్ చేయదు. ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. దీని గురించి మాట్లాడదాం అనేసి మయూరి కారెక్కితే, ఇంత విని ఎంత చూసినా కూడా ఇంకా నమ్మకం లేదు అంటున్న మయూరిని గేట్ దాటే వరకు అలాగే చూస్తూ ఉండిపోయారు విశ్వక్. అందరి కోసం కావాల్సిన బేసిక్ నీడ్స్ విశ్వక్ తెప్పిస్తూ ఉంటే మరో 2 గంటలు అలాగే గడిచిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన జనాన్ని మొత్తం తిరిగి వ్యానుల్లోకి ఎక్కించి పంపించేస్తే అలసిపోయిన గుంజన్ బ్యాచ్ దొరికిన ప్లేస్ లో అడ్డం పడిపోయారు. అప్పటికే అర్ధరాత్రి అయిపోవడంతో మెడికల్ సపోర్ట్ కోసం ఇద్దరుండి మిగతా మెడికల్ టీం అంతా రిటర్న్ అయిపోయారు. లోపలికి వచ్చిన విశ్వక్ కోసం తిరగబడిన సోఫాను సరిగ్గా పెట్టడంతో కూర్చున్న తనకి వాటర్ బాటిల్ ఇస్తే దాహం తీర్చుకొని రిలాక్స్ గా తల వెనక్కి వాల్చారు విశ్వక్. చిన్నగా తెలుస్తున్న మూమెంట్ కి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే చేతన్ లేచి కూర్చుంటే, సిస్టర్ని పిలవమని చెప్పి చేతన్ పక్కకి కూర్చున్న విశ్వక్ వాటర్ బాటిల్ అందిస్తూ ఉంటే అది తీసుకోకుండా కంగారుగా లేస్తున్న చేతన్ ఆపి, అంతా క్లియర్ అయింది, టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటే, ఐరా ఐరా ఎక్కడుంది అంటూ టెన్షన్‌తో చుట్టూ చూస్తూ అడుగుతూ ఉంటే, తను వెనక గదిలో సేఫ్‌గా ఉంది, టెన్షన్ పడకు అంటూ విశ్వక్ నమ్మకంగా చెప్పడంతో అప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని గుటక వేసిన చేతన్ కాస్త ఊపిరి తీసుకొని, రుద్ర ఎక్కడున్నాడు అంటూ అడిగితే అక్కడే ఉన్న నలుగురిలో ఏ ఒక్కరి నుంచి ఆన్సర్ లేదు. నిజంగానే ఇప్పటి వరకు రుద్ర గురించి ఏ ఒక్కరికి ఆలోచన రాకపోవడంతో, బయట గ్రౌండ్ చెక్ చేయండి అంటూ విశ్వక్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే, లాస్ట్‌గా రుద్రని ఎక్కడ చూశారు? ఎవరు చూశారు? అని అడుగుతూనే బాటిల్ విసిరి కొట్టి పైకి పరుగు పెట్టిన చేతన్ సగం మెట్ల మీదకి ఆగిపోయి పైన కింద డోర్స్ ఓపెన్ చేసిన ఉన్న రూమ్స్ ని ఒకసారి చూసి మెట్ల మీదనే కూలిపోయాడు. బయట కనిపించలేదు. వెహికల్స్ కూడా ఏవీ గేట్ దాటలేదు సార్ అంటూ చెక్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటే కంగారుగా లేచి విశ్వక్ దగ్గరికి వచ్చిన చేతన్, రూమ్ లో ఐరాని చూసారా అంటూ అడిగితే, లేదు అని విశ్వక్ తల కదపడంతోనే, షట్ షట్ అంటూ విపరీతమైన టెన్షన్ తో అరుస్తూనే వెనక్కి పరుగులు పెట్టిన చేతన్ తలుపు కొట్టేస్తూ, ఐరా ఐరా నువ్వు లోపలే ఉన్నావా? ఒక్కసారి రెస్పాండ్ అవ్వు, ఐరా ఓపెన్ చేయి అంటూ ఆల్మోస్ట్ పగల కొట్టిస్తున్నట్టే తలుపు మీద పడి బాధేస్తూ ఉంటే లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నువ్వు తప్పుకో, బ్రేక్ చేద్దాం అంటూ విశ్వక్ తన పక్కకు లాగడంతో అతని మనుషులు డోర్ మీద దాడికి దిగారు. ఐరా ఒక్కసారి రెస్పాండ్ అవ్వు అంటూ చేతను గొంతు చించుకొని అరుస్తూనే ఉంటే మరో పక్క తలుపు మీద బలంగా ఒక దెబ్బ పడింది. అప్పుడే అందరి టెన్షన్స్ కి అందరి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, అమలు అంటూ లోపల నుంచి ప్రతిధ్వనించిన గర్జన గాలిని సైతం స్తంభింపచేస్తే ఆ గర్జన బాధ, కోపం, దుఃఖం మిళితమైన రుద్ర గొంతు నుంచి వచ్చింది. మరి లోపల ఉన్న ఐరా పరిస్థితి ఏమిటి? ఐరా సిచ్యువేషన్ తెలుసుకున్న చేతన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రుద్ర శాంపిల్స్ చేజిక్కించుకున్న అన్వీర్ ఏం చేయబోతున్నాడు? రుద్ర గురించి మయూరి నిజం తెలుసుకుంటుందా? ఐరా గురించి తెలుసుకున్న సిద్ధార్థ్ ఏం చేయనున్నాడు? ఇప్పుడు రుద్ర హెల్త్ కండిషన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.